నల్ల కలువ పార్ట్ 16. పక్కన రోడ్ మీద పోతున్న వెహికల్స్ హార్న్ సౌండ్కి ఈ లోకంలోకి వచ్చి చుట్టూ చూస్తాడు వైషు కోసం. ఈ నల్ల పిల్లకి ఎంత పొగరు, నాకే వార్నింగ్ ఇస్తుందా? చూస్తా ఎలా విశ్వని పెళ్లి చేసుకుంటుందో. నేనే ఒక అమ్మాయిని సెలెక్ట్ చేసి నల్ల పిల్ల ప్లేస్లో తెల్ల పిల్లని పెట్టి విశ్వ పెళ్లి చేసుకునేలా చేస్తాను అని పంతంగా అనుకుంటాడు వేద్ బాబు. అనుకున్నదే తడువుగా మ్యాట్రిమోనీ సైట్ ఓపెన్ చేసి పిల్లని వెతుకుతాడు. అలాగే మ్యారేజ్ బ్యూరోకి వచ్చి మ్యాచెస్ చూడమంటాడు. అలాగే తన కోసం వచ్చిన మ్యాచెస్లో ఎవరైనా బెటర్ పర్సన్ ఉన్నారేమో అని సర్చ్ చేస్తాడు. ఏంట్రా వేద్, నువ్వు మా దగ్గర విషయాలు దాచడం ఎప్పటి నుంచి స్టార్ట్ చేశావు అని అడుగుతారు సుమగారు ఇంటికి వచ్చిన వేద్ని. ఇప్పుడు నేను మీ దగ్గర ఏ విషయం దాచిపెట్టాను అని చిరాగ్గానే అంటాడు. అసలే విశ్వ వైషు పెళ్లి విషయంలో అసహనంగా ఉండేసరికి, అదేరా మన విశ్వ మన వైషుని పెళ్లి చేసుకుంటున్నాడంట కదా అని ఎక్సైటింగ్గా అడుగుతారు సుమగారు. అప్పుడే వీళ్ళ వరకు విషయం వచ్చిందా అనుకుని అని మాత్రమే అంటాడు. అబ్బా, ఎంత మంచి విషయం రా! ఎంతైనా విశ్వ చాలా అదృష్టవంతుడురా. వైషు లాంటి అమ్మాయిని పెళ్లి చేసుకోవాలంటే పెట్టి పుట్టాలి. అలాంటి అదృష్టం అందరికీ రాదు అని తన ఫ్లోలో తను వైషు గురించి గొప్పగా చెప్పుకుంటూ పోతారు సుమగారు. ఆపమ్మా నీ నల్లపిల్లి సుప్రభాతం అని కోపంగా అంటాడు. ఏంట్రా, మొన్నటి వరకు నల్లపిల్ల అని ఇప్పుడు నల్లపిల్లి అంటున్నావు అని. తప్పురా, అలా అనకూడదు అని చెప్తారు సుమగారు. ఏం తప్పు కాదు, అది నన్ను కోతి అంది కాబట్టి నేను దాన్ని పిల్లే అంటాను అని కసిగా అనుకుంటాడు. అయితే ఇంకేముంది, నువ్వు కోరుకున్నట్టే మీ ఇద్దరి పెళ్ళిళ్ళు ఒకే ముహూర్తం పెట్టిద్దాం. రేపే మేము పెద్దవాళ్ళందరం పోయి పంతులు గారితో మాట్లాడి వస్తాము అని సుమగారు వాళ్ళకి ఫోన్లు చేయడానికి వెళ్తారు. ఛీ, వీడిని పెళ్లి చేసుకోమని చెప్పి ఎంత పెద్ద తప్పు చేశాను అని తల రుద్దుకుంటూ తన రూమ్కి వెళ్తాడు వేద్. ఒక గుడిలో పంతులు గారి ముందు వేద్ తరపున సుమగారు ప్రకాష్ గారు, విశ్వ తరపున సుమన్ గారు శైలజ గారు, వైషు తరపున కోటే గారు కమల గారు అటెండ్ అయితే నిహారిక తరపున మాత్రం ఓన్లీ సోమేశ్వర్ గారు వస్తారు. అన్నయ్య గారు, వదిన రాలేదా అని సుమగారు అడిగితే, భార్య కిట్టి పార్టీ కోసం వెళ్ళి రాలేదు అని చెప్పలేక, తనకి కాస్త ఒంట్లో నలతగా ఉందందమ్మా, అందుకే రాలేదు అని చెప్తారు సోమేశ్వర్ గారు. సరేలేండి అని చెప్పి, పంతులు గారు ఇవిగోండి, ఇవి ఒక జంట జాతకాలు అని సుమగారు వేదింకా నిహారిక జాతకాలు ఇస్తే, ఇవిగోండి ఇవి ఇంకో జంట జాతకాలు అని శైలజ గారు విశ్వ ఇంకా వైషువి ఇస్తారు. 4 జాతకాలని మార్చి మార్చి చూస్తూ అరగంట గడిపేస్తారు ఆ పంతులు గారు. ఏమైంది పంతులు గారు, అంతసేపు చూస్తున్నారు? వాళ్ళ జాతకాల్లో దోషాలేమైనా ఉన్నాయా అని అడుగుతారు కమల గారు. అది అమ్మా, మీకిప్పుడు నేను చెప్పే విషయం నచ్చకపోవచ్చు, కానీ అదే నిజం తల్లి అని అంటారు ఆయన. చెప్పండి పంతులు గారు, మీ మాట మీద మాకెప్పుడు నమ్మకం ఉన్నది అని చెప్తారు అందరూ. అయితే జాగ్రత్తగా వినండి. విడివిడిగా చూస్తే అందరి జాతకాలు చాలా అద్భుతంగా ఉన్నాయి, కానీ జంటగా చూస్తే ఒక్క జంట కూడా సరిగ్గా కలవలేదు అని చెప్తారు పంతులు గారు. అందరూ కంగారుగా ఆయన వైపు చూస్తూ ఉంటే, అమ్మా, మీరిచ్చిన జంటల ప్రకారం జాతకాలు కలవలేదు, కానీ వేరే విధంగా కలిశాయి అని చెప్తారు. ఎలా పంతులు గారు అని వాళ్ళకి అర్థం కాక అడుగుతారు. అది ఈ విశ్వబాబు జాతకం నిహారిక జాతకంతో బ్రహ్మాండంగా ముడిపడుతుంది. మొదట్లో కొన్ని చికాకులు వచ్చినా జీవితాంతం అన్యోన్య దాంపత్యం కనిపిస్తుంది. ఇక ఈ వేదాంత్ జాతకం వైశాలి జాతకంతో చాలా బాగా కలిసిపోతుంది. ఎంతగా అంటే వేద్ బాబు ఈ అమ్మాయిని చేసుకుంటేనే తన ప్రాణాన్ని నిలుపుకోగలడు, లేకపోతే
మీ కొడుకు అర్ధాయుష్కుడు అయ్యేలా చూపిస్తుందమ్మా జాతకం అని పంతులు గారు అనగానే సుమగారికి గుండె ఆగినట్టుగా అనిపిస్తుంది. ప్రకాష్ గారు కూడా ఆ మాటలకి కంగారు పడతారు. అక్కడున్న అందరిలో కంగారు మొదలవుతుంది. ఏంటి పంతులు గారు, మీరేం మాట్లాడుతున్నారు? నా కొడుక్కి అర్ధాయుష్ ఏంటి అని ఏడుస్తూ అడుగుతారు సుమగారు. అప్పుడే అక్కడికి చేరుకున్న శోభన్ చంద్ర గారు, పంతులు గారు చెప్పింది ముమ్మాటికి నిజమేనమ్మా అని ఆయన గొంతు వినపడడంతో అందరూ ఆయన వైపే చూస్తే, ఏంటి నాన్న, ఏమంటున్నారు అని అడుగుతాడు ప్రకాష్. సో ఇదేనండి నల్ల కలువ 16th చాప్టర్. ఎలా అనిపిస్తుంది మీకు ఈ స్టోరీ? నచ్చుతుందా? మీ అభిప్రాయాలు కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. ఇలాంటి కొత్త కథల కోసం, కొత్త అప్డేట్స్ కోసం మన ఛానల్ ది నావెల్ విస్పరర్ విత్ విన్యాని సబ్స్క్రైబ్ చేసుకోండి. అన్నిటికంటే ముందు తెలుసు కదా, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ చేయడం మాత్రం అస్సలు మరవకండి. థ్యాంక్ యూ. బాయ్.